ఇప్పటికే ఇరాన్కు మద్దతు తెలిపాయి 21 దేశాలు. ఇరాన్కు భారీగా యుద్ధ సామగ్రి తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం ఇజ్రాయెల్ కీలక స్థావరాలపై దాడి చేసింది. ఇజ్రాయెల్లోని సరోకా హాస్పిటల్ పై మిసైల్స్ తో అటాక్ చేసింది. హాస్పిటల్ అండర్ గ్రౌండ్ లో ఇజ్రాయెల్ మిలిటరీ బేస్ అయితే ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ ను లేపేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తుందా? 21 దేశాల మధ్యతో ఇజ్రాయెల్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తుందా? ప్రస్తుతం జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇదే జరిగేలా కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడులు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్ చేసిన అటాక్ ను అడ్డుకున్న ఇజ్రాయెల్ తాజాగా చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు ఇవాళ ఇజ్రాయెల్ ప్రధాన ఆసుపత్రిపై ఇరాన్ జరిపిన మిసైల్స్ దాడే ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇరాన్ సుప్రీం ఖమేనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఖమేనీ మరింతగా కోపంగా కనిపిస్తున్నారు. ఖమేనీ లొంగిపో లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఇజ్రాయెల్కు వత్తాసుగా ట్రంప్ వ్యవహరించడం ఖమేనీకి మరింత ఆగ్రహం తెప్పించింది. ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని, యుద్ధం ఇప్పుడే మొదలైందంటూ ఖమేనీ ట్వీట్ చేశారు నిన్న. ఆయన అలా ట్వీట్ చేసిన కొన్ని గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులను మొదలుపెట్టేసింది. ఇజ్రాయెల్ కీలక స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్లో ప్రధాని ఆసుపత్రి సరోకా ఆసుపత్రిపై బాంబుల దాడి చేసింది. ఈ దాడుల్లో భవనం పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే గాజాతో దాడుల నేపథ్యంలో గాయపడ్డ మిలిటరీ సైన్యం ఇందులో చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రి కిందే మిలిటరీ బేస్ కూడా ఉన్నట్లుగా సమాచారం. దీంతో మిలిటరీ బేసే లక్ష్యంగా దాడులు చేయడంతో అది పూర్తిగా ధ్వంసమైపోయినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో వేలాది మందికి పైగా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే 2-3 రోజుల క్రితం ఇరాన్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. అనేక స్థావరాలను నేలమట్టం చేసింది. ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్పై డ్రోన్ దాడులు చేసింది. దీంతో ప్రాణభయంతో టెహ్రాన్ను విడిచిపెట్టిన ప్రజలకు పక్క దేశాలకు తరలి వెళ్లారు. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇవ్వడంతో ఇరాన్ సుప్రీం లీడర్కు ఖమేనీకి కోపాన్ని తెప్పించారు.